ఇస్తారు చాలా చాలా ఇష్యూస్ ఫైనాన్షియల్ ఎస్పెషల్లీ బడ్జెట్ అనాలిసిస్లో అది బాగానే ఉంటుంది. సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కనిపించట్లేదు అన్నది ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి డిసప్పాయింట్మెంట్. చాలా అంటే సామాన్యుడికి ఏం రిలీఫ్ ఉంది డైరెక్ట్గా అడిగితే సింపుల్గా ఒక మాటలో? అంటే 80 కోట్ల మందికి రోజు కావాల్సిన స్టేపుల్స్, అది పప్పు ధాన్యాలు కానివ్వండి, లేకపోతే అన్నం కానివ్వండి, అంటే బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి ఇస్తే అది 80 కోట్ల మందికి రిలీఫ్ కాదా? వారు ఆర్డినరీ పీపుల్ ప్రజలు అనిపిస్తలేరా? 30 కోట్ల మందికి ఫార్మర్ లోన్స్ ఇస్తే ఆ 30 కోట్ల మంది పేదలు కాదా, రైతులు కాదా? 12 కోట్ల రైతులకి ఇన్సూరెన్స్ ఇస్తే, క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే అది వెసులుబాటు కాదా, అది సహాయం కాదా, సహకారం కాదా? 60 కోట్ల మందికి మన ప్రైమ్ మినిస్టర్ భరోసా యోజన, అది రైతు యోజన ఇస్తే దానికి వారికి కనబడతలేదా, అది సహాయం కాదా, సహకారం కాదా రైతులకి? ఇంతమందికి తర్వాత 20 కోట్ల మంది మహిళలకు ముద్రా లోన్స్ ఇస్తే అది సహాయం సహకారం కాదా? వెల్ఫేర్ యాక్టివిటీస్ గురించి భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్న గవర్నమెంట్పై ఎవరు కూడా ఒక ఏలు చూపెట్టలేరు. ఎందుకంటే ఒకరికి కాదు, ఆల్ ఇంక్లూజివ్, సబ్కా సాథ్ సబ్కా వికాస్, ఆల్ ఇంక్లూజివ్, ఆల్ ఎక్కడికి అంటే ఆఖరికి అంటే ఐఎమ్ నాట్ రిడ్యూసింగ్ దేర్ స్టాండింగ్ ఇన్ ద సోషల్ స్పియర్, కానీ ట్రాన్స్జెండర్స్ వరకు కూడా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా, దివ్యాంగులు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ మొత్తం టోటల్ బడ్జెట్ ఆఫ్ $3.7 ట్రిలియన్ మనం ఈరోజు ఒక 16.7% వెల్ఫేర్కి అసైన్ చేస్తూ ఉంటే అది వెల్ఫేర్ బడ్జెట్ అనిపిస్తలేదా వారికి? వారు ఏం చెప్తుండ్రు? ఇంకొక విషయం అంటే ఇప్పుడు మాటల గారడీ చేస్తూ ఉన్నారు అన్నారు. ఇవన్నీ స్టాటిస్టిక్స్ కదా, మాటల గారడీ కాదు కదా. ఇంకొక విషయం, ఇప్పుడు 7% ఏదైతే పాజిటివ్గా 7% ఈ స్లాబ్ విధించారో అండ్ అసెస్మెంట్ ఇయర్ 24-25కి కూడా అది అప్లై అవుతుందో దాన్ని కూడా ఒప్పుకుంటలేరు, ఒక్కరు మాట్లాడతలేరు కదా దానికి. ఇక్కడ 1.5 lakh స్లాబ్ నుంచి 2014లో ఈరోజు 7 లక్షల స్లాబ్కి వస్తే కూడా సామాన్యుడికి సంబంధించిన కాకపోతే